అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 30వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. యెహోవా ఎలియోను. 7వ కీర్తన 17వ వచనమందు సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. యెహోవా ఎలియోను అను ప్రభు యొక్క నామము తెలుగులో సర్వోన్నతమైన యెహోవా అని భాషాంతరము చేయబడి ఉన్నది. మన దేవుడు గొప్ప సర్వోన్నతుడైన దేవుడు. ఉన్నతమందు ఆశీనుడయున్న మన దేవుడైన యెహోవా. 135 కీర్తన 5వ వచనము. ఆయన ఉన్నతమైన సింహాసనంపై ఆశీనుడై ఉన్నాడు. మొట్టమొదటిగా సర్వోన్నతుడైన దేవుడు మిమ్ములను సర్వోన్నతమైన ఆశీర్వాదం చేత ఆశీర్వదించుచున్నాడు. అబ్రాహాము ఆశీర్వదింపబడిన సంగతిని చూడుడి. మరియు సాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. ఆదికాండం 14వ అధ్యాయం 18 మొదలుకొని 20 వచనం. రెండవదిగా సర్వోన్నతుడైన దేవుడు మీకు సర్వోన్నతమైన ఆశీర్వాదమును దయచేయుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన నివసించువాడు. 91 కీర్తన 1వ వచనం. సర్వోన్నతుని యొక్క చాటు ఎంతటి ప్రత్యేకమైనది! సర్వోన్నతుని యొక్క నీడ ఎంతటి భద్రమైనది! అక్కడ వేటగాని యొక్క ఊరి నుండి, నాశనం చేయు తెగుల నుండి తప్పించుకునే ఆశ్రయం ఉన్నది. ఆయన తన యొక్క ప్రేమగల రెక్కల చేత మిమ్ములను కప్పును. ఆయన రెక్కల కింద మీరు ఆశ్రయం పొందుదురు. మూడవదిగా సర్వోన్నతుడైన దేవుడు మహోన్నత బలమయ్యున్న పరిశుద్ధాత్మ చేత మిమ్ములను నింపుచున్నాడు. మీరు పైనుండి శక్తిని పొందు వరకు యెరూషలేము పట్టణంలో నిలిచి ఉండుడి అని వారితో చెప్పినట్లుగా శిష్యులు సర్వోన్నతమైన ఆత్మచేత నింపబడిరి. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. పరిశుద్ధాత్మ వారిపై దిగి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకొనిరి. యెరూషలేములోను యూదాయ దేశముల అందంతటను సమరయలోను భూదిగంతముల వరకును సాక్షులై ఉండిరి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. నాలుగవదిగా సర్వోన్నతుడైన దేవుడు పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఆశీర్వాదములలో భూ సంబంధమైన ఆశీర్వాదములు కలదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కలదు, నిత్యత్వమునకు చెందిన ఆశీర్వాదములు కలదు. అదే సమయం నందు ఉన్నతమునందు గల ఆశీర్వాదములు కలదు. ఉన్నతముల యందు దేవునితో సంచరించి పరమగీతములను పాడి సర్వోన్నతుని యొక్క ప్రేమ చేత నింపబడి ఉండుట ఎంత గొప్ప ధన్యత! మనము నిత్యమును సర్వోన్నతుని యొక్క పరలోక రాజ్యమునందు నిత్యము ఆనందించేదము. దేవుని బిడ్డలారా, మీ ద్వారా ఉన్నతమందు గల దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. కీర్తనకారుడు సెలవిచ్చుచున్నాడు, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలము నివాసులారా ఆయనను స్తుతించుడి. 148 కీర్తన 1వ వచనం. ఉన్నతమందు ఆశీనుడయున్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? 113వ కీర్తన 5వ వచనం. పరాక్రమగల బాహు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. 89వ కీర్తన 13వ వచనం. నేటి ధ్యానమునకి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథములు 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 11వ అధ్యాయం 30 మొదలుకొని 57 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.